హాయ్ గైస్, నేను బెల్లంతో కజ్జికాయలు చేసుకుంటానండి. దానికని చెప్పేసి బెల్లంను బాగా ఇలా తురుము పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా నెయ్యి వేసేసుకొని నెయ్యిలో గుమ్మడి గింజలు వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇవి కొంచెము దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా దాంట్లోనే ఒక 2 కప్పులు బొంబాయి రవ్వ వేసుకున్న, సూజీ రవ్వ అంటారు దీన్ని వేసేసుకొని బాగా లేత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలా. ఫుల్ ఫ్లేమ్ అయితే కనుక మాడిపోతుంది రవ్వ అనేది. దీంట్లోనే నేను కొంచెం అంత యాలకల పొడి వేసేసిన. దీంట్లోనే మళ్ళీ నేను కొబ్బరి తురుము బట్టి పెట్టేసుకొని ఉన్నా, అది కూడా వేసి కొంచెం సేపు వేయించినానండి. వేయించి ఇంకా అంతా బాగా వేగిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకున్నా. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా కజ్జికాయలకు అని చెప్పేసి మైదా పిండి వేసుకున్నా. 2 కప్పులు మైదా పిండి. ఆ క్వాంటిటీ ఎంత తీసుకుంటే మనం రవ్వ అంతే క్వాంటిటీతో ఈ మైదా కూడా తీసుకున్నా. నేను 2 కప్పులు తీసుకున్నానని చెప్పేసి రవ్వ ఇది కూడా నేను 2 కప్పులే తీసుకున్నా. ఒక 2 టేబుల్ స్పూన్లమైన శనగపిండి యాడ్ చేసుకున్నా. శనగపిండి యాడ్ చేసుకొని ఒక చిటికెడు పైన ఉప్పు యాడ్ చేసుకొని బాగా నెయ్యి కాంచుకొని దీంట్లో పోసేసుకున్నానండి. కొంచెం అంతా వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకున్నా. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటా ఇంకా కలిపి ఇది పక్కన పెట్టేసుకున్నా. పక్కన పెట్టిన తర్వాత మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇంకా బొంబాయి రవ్వలో నేను ముందుగా తురుము పెట్టుకున్న ఇది బెల్లం వచ్చేసి నేను ఇది కూడా 2 కప్పులమైన వేసుకున్నానండి తురుము పట్టుకొని. కొంచెము స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కనుక కొద్దిగా తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇదంతా బాగా కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువ కాదండి, ఊరికే కొంచెం సేపు అట్లా పట్టేసుకుంటే కనుక ఆ బెల్లము రవ్వ అనేది బాగా కలిసిపోతుంది అని చెప్పేసి మిక్సీ పట్టేసి ఇంకా దాంట్లోనే ఆ గుమ్మడి గింజలు వేయించుకొని పెట్టుకొని ఉన్నాం కూడా అవి కూడా వేసేసి బాగా కలుపుకొని ఇంకా ఇలా చిన్న ఉండలు చేసేసుకొని మైదా పిండితో ఇంకా ఇలా చేసేసుకొని ఇంకా రవ్వ వేసేసి రేకులు చేసుకున్న దాంట్లో రవ్వ వేసేసి ఇంకా కజ్జికాయలకు ప్రిపేర్ చేసుకుంటాడా. ఇంకా నేను ఇంతకుముందు డబ్బాలో పెట్టి చేసిండే కదా, అది ఎందుకో నాకు కొంచెం లూజ్ అనిపించి ఈసారి ఇలా చేత్తో చేసేసుకుందామని చెప్పేసి ఇంకా ఇలా చేసుకుంటానండి. చుట్టూ కొంచెము నీళ్ళ తడి అప్లై చేసే కనుక బాగా అంటుకుంటుందండి. ఇంకా అలా ఒత్తేసుకొని ఇంకా ఫోర్క్ తీసుకొని అట్లా అంచులు అనేసుకుంటే కనుక సరిపోతుంది. చూడండి, ఇలా చేత్తో అనేసుకొని ముందు ఫస్ట్ అతికించుకొని కజ్జికాయ ఇంకా ఇలా అనుకుంటే కనుక అంతా సరిపోతుంది. ఇంకా అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఇంకా ఆయిల్ పెట్టేసుకొని కాంచుకున్నానండి. మా కజ్జికాయలు ఎలా వచ్చినాయో కామెంట్ ఇంకా మళ్ళీ ఇలా అని ఇంకా ఫోర్క్తో అనుకున్నానండి. మొత్తం అన్నీ ఇలాగే చేసి ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా ఒకటేసారి చేసుకున్నా మళ్ళీ లేకుండా అని చెప్పేసి ఇంకా కాల్చేసుకున్నా అన్నీ. ఇంకా ఆయిల్ బాగా వేడయింది కాబట్టి ముందు వేసింటే కొంచెము ఆయిల్ లైట్గా కాగిందండి. ఇంకా మళ్ళీ తర్వాత 2 సేపు నుంచి బాగా కాగిన తర్వాత ఇంకా అన్నీ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి కూడా వేయించుకొని ఇంకా తీసేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. బెల్లం కజ్జికాయలు అయితే కనుక బాగుంటాయి, చక్కెర కాకుండా. ఇలా కూడా ఒకసారి చేద్దామని చెప్పేసి చేసిన, బాగున్నాయండి. టేస్ట్కి కూడా బాగా వచ్చినాయి. ఆ రవ్వ మిక్సీకి పట్టింది అదంతా బాగునింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చినాయి నాకైతే. అందరికీ బై. మావి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి. మా కజ్జికాయలు ఎలా వచ్చినాయో చూడండి, ఎంత బాగా కాలినాయో. నాకైతే చాలా బాగా అనిపించిందండి. అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని వేడి తగ్గిన తర్వాత ఇంకా డబ్బాలో స్టోర్ చేసుకున్నా.